చేయదలుచుకున్నారో ముందుగా పేపర్ క్లిక్ ఇవ్వడము, లేకపోతే ఓ చిన్నపాటి జర్కీయడము, ఆ తర్వాత అందులో ప్రజాగ్రహం వస్తే వెనక్కి తగ్గటం, లేదంటే ముందుకు పోవడం. ఇది ప్రస్తుతం చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహం. ఒకనాడైతే కనుక నేను తీసుకున్న నిర్ణయం ఫైనల్, ఇక దాన్ని ఎవడు మార్చేది లేదనేవాళ్ళు. అట్లాంటి విషయమే విద్యుత్ ఉద్యమాల ఘర్షణలు కానీ ఇట్లాంటి 2014-19లో పూర్తిగా మారారు, బాగానే ఉందనుకుంటే మళ్ళీ చివరిలో వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ పూర్తిగా అడ్డంగా ఎదురెళ్ళి దెబ్బతిన్నారు. అందుకనినే ఆయన స్ట్రాటజిక్గా ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. ఎట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏదైతే ఆధార్ లింకప్ అంటూ పేరుతో పాఠశాల విద్యాశాఖ ఇచ్చింది, అప్పుడు అనుకున్నది ఏంటి, 15,000 రూపాయలు ప్రతి తల్లికి అన్నటువంటి. అది ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అసలు లబ్ధిదారులను ఎవరు ఎంపిక చేస్తున్నారు? కొత్తగా ఎంపిక చేయాల్సిన పని ఏంటి? ఆల్రెడీ ఉన్నారు కదా. కొత్త వాళ్ళు ఎవరైనా కావాలంటే అప్లై చేయాలి. వాలంటీర్ వ్యవస్థ తీస్తున్నారో చెప్పరు, ఉంచుతున్నారో చెప్పరు. వ్యూహాత్మకంగా అట్లా సైలెంట్, ఎవరిని మాట్లాడనీయరు. రెండవది ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన దాంట్లో ఆ మాట వచ్చాక పబ్లిక్లో ఒక నెగిటివ్ వచ్చాక పాఠశాల విద్యాశాఖ అబ్బాయి అసలు అట్లాంటి విధి విధానాలే రాలేదు అంటే స్ట్రాటజిక్గా వెనక్కి తగ్గేశారు. అట్లాగే ఇప్పుడు లేటెస్ట్గా తీసుకొచ్చినటువంటి మరొక అంశం కూడా అదే తరహాలో, అంటే ఏదైతే మూడవ కాన్సెప్ట్ అంటే 1 by 1 తీసుకుని వస్తారు. అందులో తీసుకొచ్చినటువంటిది ఏదైతే ఇప్పుడు చెప్పుకుంటున్నట్టు అంటే బస్సులు ఫ్రీ, తర్వాత దాని పేరేంటి అన్న క్యాంటీన్లు, ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు తాజాగా ఇస్తానంటున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు, అమ్మఒడిది ఒక ఎత్తు అయితే, రెండవది వచ్చేటప్పటికి సిపిఎస్ అలియాస్ జీపీఎస్. సిపిఎస్ని రద్దు చేసి జీపీఎస్ తీసుకొస్తే ఆ జీపీఎస్ని ఎబేయన్స్లో పెట్టి, ముందేమో జీపీఎస్కి గెజిట్ ఇచ్చేసి తర్వాత ఎబేయన్స్లో పెట్టించడం, అంటే ముందు అది జగన్ పేరు మీద నడిపించేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే మళ్ళీ నెగిటివ్ వస్తుందో ఆపిచ్చేస్తాం. ఇక్కడ జగనేమో నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టు వెనక్కి తగ్గడం, అదే విషయం తెలిసిందే. ఒకనాడు చంద్రబాబు స్టైల్ అది. చంద్రబాబు అట్లా కాకుండా ఏదన్నా ఇట్లాంటి ఒక లీక్ వ్యవహారం చేసి ఆ తర్వాత అది ఆపేస్తున్నాం అంటే ఆయనే సృష్టించే సమస్యకి ఆయనే పరిష్కారం చూపెడతారు, పరిష్కరించేస్తారు, లేదా ఎబేయన్స్లో పెట్టేస్తారు. తద్వారా విజన్ ఉన్న నాయకుడు అన్నటువంటిది స్ట్రాటజిక్గా నడిపేటటువంటి ఎత్తుగడ. అది కనుక పబ్లిక్ ఎవరు పట్టించుకోకపోతే ఆటోమేటిక్గా అమల్లోకి వచ్చేస్తాయి. అది బాబు గారి వ్యూహం.